వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఈనాడు పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలపైన ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చూసుకున్నట్టయితే మనకు న్యాయ వ్యవస్థకు మౌలిక సౌకర్యాలు అత్యవసరం, అవి ఐచ్ఛికం కాదు. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. హైకోర్టు జోన్ 2 భవనాలకు శంకుస్థాపన, నిర్మాణంలో పూర్తయ్యాక దేశంలోని ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్య. న్యాయ వ్యవస్థ స్వతంత్రంపై తీర్పుల సమావేశాలు, రాజ్యాంగ చర్చల్లో తరచు మాట్లాడుతుంటాం. అయితే ఈ వ్యవస్థ స్వతంత్రకు మౌలిక వసతులు ఇచ్చాక ఐచ్ఛికం కాదు, అత్యవసరం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. చెల్లాచెదురుగా ఉండే ఇరుకిరుకు భవనాలలో హైకోర్టు నిర్వహణ ఇబ్బందికరమన్నారు. హైదరాబాద్లో 100 ఎకరాల్లో నిర్మిస్తున్న హైకోర్టు సముదాయం పూర్తయితే అన్ని కార్యకలాపాలు ఒకే చోటు నుండి సమగ్రంగా నిర్వహించవచ్చని తెలిపారు. కోర్టు కార్యాలయంలో చూసుకున్నట్టయితే మనం నిన్న ఏదైతే మనం హైకోర్టు నూతన భవనానికి జోన్ 2 భవన నిర్మాణాలకు భూమి పూజ చేస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చిత్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీళ్ళందరితో నిన్న ఏదైతే మనకు నిన్న భూమి పూజ చేసుకొని నిన్న ఏదైతే నూతన భవనానికి ఇది కొంచెం శంకుస్థాపన జరిగింది. 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం. తెలంగాణ కోసం కొత్త హైకోర్టు భవన నిర్మాణాన్ని ప్రారంభించడం ప్రభుత్వానికి దక్కిన గొప్ప అవకాశం అని, ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2023 డిసెంబర్లో ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా తీసుకున్న మొదటి నిర్ణయంలో హైకోర్టు నిర్మాణం ఒకటని, ఇందుకోసం రాజేంద్ర నగర్లో 100 ఎకరాలు కేటాయించి 2500 కోట్ల పైగా నిధులతో పనులు చేపడతామన్నారు. ఇంకా అవసరమైతే నిధులు ఇస్తామన్నారు. కోర్టు భవనాల కోసం జోన్ 1లో పనులు శరవేగంగా జరుగుతున్నాయని, జోన్ 2లో కింద న్యాయమూర్తుల చూసుకున్నట్టయితే ఇది ఏదైతే మనకు ఇక హైకోర్టు భవనానికి నిన్న చూసుకున్నట్టయితే ఏదైతే మనకు సుప్రీంకోర్టు జస్టిస్ కానీ, హైకోర్టు జస్టిస్లు కానీ, న్యాయవాదులు, జడ్జీలు, సీనియర్ మోస్ట్ అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ భూమి పూజ పాల్గొన్నారు. చూస్తున్నాం ఇక్కడ హైకోర్టు ఎలా ఉండాలి, నూతన భవనం అనేది ఒక నమూనా. ఒక దీని ప్రకారంగానే అతి త్వరలో అంటే దాదాపుగా 2000 అంటే మనకు దాదాపు 5-6 సంవత్సరాలనే దీన్ని కంప్లీట్ చేసి ముందుకెళ్ళాలని ఒక ఆలోచన విధానంతో చూసుకున్నట్టయితే 100 ఎకరాల్లో ఈ భవన నిర్మాణానికి రాజేంద్ర నగర్ దగ్గర 100 ఎకరాల్లో వాళ్ళు ఒక స్థలం కేటాయించుకొని నిన్న భూమి పూజకి వెళ్ళారు. ఏదైతే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ళు అంటే ఏదైతే వాళ్ళు హైకోర్టుకి నూతన భవనం ఏర్పాటు చేయాలని ఆ రోజే వారు నిర్ణయించుకోవడం జరిగింది. అదే ఆలోచన విధంగా రాజేంద్ర నగర్లో 100 ఎకరాలు హైకోర్టు భవనానికి కూడా స్థలం కేటాయించారు. నిన్న భూమి పూజ కార్యక్రమాలు కూడా చేశారు. పెద్ద ఎత్తున కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళని ఒక ఆలోచన, ఏదైతే ఒక ప్రాజెక్టు తీసుకున్నట్టు ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఒక సెక్రటరియట్ కట్టింది, ఆ సెక్రటరియట్ అనేది చరిత్ర. ఎందుకంటే అది మనకు ఎట్లా అంటే ఒక ప్రాజెక్ట్ అనేది చరిత్రలో నిలిచిపోవడానికి ఒక అంశం. తెలంగాణ రావడానికి ప్రధాన కారణం కేసీఆర్. సెక్రటరియట్కి దాని మూలకర్త ఎవరు? కేసీఆర్ గారు. అట్లాగే తెలంగాణ 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అట్లాగే ఆయన ప్రారంభిస్తున్న హైకోర్టు భవన నిర్మాణాన్ని కూడా ఆయన శ్రీకారం చుట్టారు. దానికి కొన్ని వేల కోట్లు కూడా దానికి నిధులు కేటాయించుకున్నారు. అదేవిధంగా కూడా ఆయన అందరినీ ఒప్పించి 100 ఎకరాలు దానికి నిర్మాణం కోసం స్థలం ఏర్పాటు చేసుకొని అక్కడ ఏకంగా భూమి పూజని ప్రారంభించి అతి త్వరలో కూడా భవనం కంప్లీట్ చేసి దాన్ని పూర్తి చేసుకుంటే, అంటే ఇప్పుడున్న హైకోర్టు కొంచెం ఇరుకుగా ఉంది. చిన్న చిన్న గదుల్లో కొంచెం ఒకటే హాల్లో దాదాపు 4 బెంచులు వేసేసి దాన్ని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని ఏదైతే హైకోర్టు జస్టిస్ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా కూడా 100 ఎకరాల్లో హైకోర్టు అంటే మామూలు విషయం కాదండి. ఇది దాదాపుగా మనకు చాలా పెద్దది. భవిష్యత్ తరాల్లో కూడా చాలా మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఇక చూసుకున్నట్టయితే మనకు రెండో అంశం, పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 3 ఏళ్లు. నేడు పిప్పరిలో బహిరంగ సభ హాజరుగానున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. నాటి హామీల అమలు పత్రాలు అందించడం డిప్యూటీ సీఎం వెల్లడి. ఏదైతే బట్టి విక్రమార్క గారు చెప్తున్న బట్టి పీపుల్స్ మార్చ్ అనే కార్యక్రమానికి 3 ఏళ్లు దాటింది. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో రకరకాల పోరాటాలతో, రకరకాల నిరసనలతో సాధించుకున్న తెలంగాణ దాదాపుగా మనం ఏదైతే మనకు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని దాదాపుగా 10 నుండి 12 సంవత్సరాలు అయినప్పటికీ పీపుల్స్ మార్చ్ అనే కార్యక్రమం కూడా దానికి 3 ఏళ్లు నిండింది. సో ఏదైతే మనము తెలంగాణ సాధించుకోవడానికి ఏదైతే ఎన్నో రకంగా నిరసన కార్యక్రమాలు, ఎన్నో రకంగా పోరాటాలు, ఎన్నో రకంగా కార్యక్రమాలతోని సాధించుకున్నాము. సో ఆ కార్యక్రమాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుతో ముందుకెళ్ళినాం. పీపుల్స్ మార్చ్ అనే విధంగా, మిలీనియం మార్చ్ అని, పెన్ డౌన్ అని, గన్ డౌన్ అని, రైల్ రోకో అని, అసలు ఉస్మానియా యూనివర్సిటీలో అనేక నిరసన కార్యక్రమాలతో అక్కడ విద్యార్థులు కూడా చాలా ఆటతో పాటతో
ఎన్నో కవితలతో, ఎన్నో పాటలతోని ఈ రాష్ట్రాన్ని ఇక్కడ సకల జనుల సమ్మెతోని, జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీతోని ఎన్నో రకాలుగా ఇటు దాదాపుగా ఒక స్వీపర్ కానుంచి హ్మ్, దాదాపు కలెక్టర్ వరకు కూడా దాదాపు లాయర్లు, పోలీసులు చాలామంది రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలతోని, దాదాపు ధర్నాలతో, పోరాటాలతో, ఆరాటాలతో ప్రాణాలు కోల్పోయి సాధించుకున్న తెలంగాణ కోసము ఈరోజు మనం దాదాపుగా రాష్ట్రాన్ని సాధించుకున్న దాంట్లో ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది నిరసన కార్యక్రమాలతో ఎంతోమంది జైలుకి వెళ్ళారు. ఎంతోమంది వాళ్ళు ఆ ఉద్యమం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. అలాంటి తెలంగాణ సాధించుకున్నానికి ఈరోజు ఒక ప్రభుత్వం తీసుకున్న ఆలోచనతోనే పీపుల్స్ మార్చ్ అనే కార్యక్రమంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా మనకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు పాల్గొని రాష్ట్రం సాధించుకున్నాక మనం ఏం సాధించాం, రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం తీసుకొచ్చాం, నీళ్లు నిధులు నియామకాలు ముఖ్యంగా ఈ కంటెంట్ అంటే ఈ ట్యాగ్ లైన్తోనే మనం రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతోమంది బలిదానాలు చేశారు, ఎంతోమంది అమరులు అయ్యారు. సో ఆ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని దాదాపుకు గత ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించింది, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళు పాలించింది. ఈ పాలన మీద, ఈ రాష్ట్రం మీద అంటే ఒక కార్యాచరణ ఈరోజు మనకు సీఎం ముఖ్యమంత్రి గారు చెప్పే ఆలోచన చేస్తున్నారు. ఇక మరొక అంశం చూస్తుంటే నాదర్గోల్లో 7,000 కోట్ల భూ కుంభకోణం, ప్రభుత్వ భూములపై కాంగ్రెస్ పెద్దల కన్ను. దీని వెనుక మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యుల కంపెనీలు హరీష్ రావు ఆరోపణ చేస్తున్నారు. ఇక ఏదైతే మనకు హైదరాబాద్ నాగర్గోల్లో సర్వే నెంబర్ 613, కొత్త సర్వే నెంబరు 119లో ఉన్న 373 ఎకరాల భూమి దాదాపు 7,000 కోట్ల రూపాయలతోని ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులు, వారి కంపెనీ వాళ్ళే ఈరోజు ఇది మొత్తం కబ్జా చేశారు. ఈ కబ్జాలు దాదాపు వాళ్ళే 7,000 కోట్లు బారిస్కారం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా పెద్ద ఆరోపణ చేశారు మీడియా సమావేశంలో. ఆయన ప్రభుత్వాన్ని, అట్లాగే అందులో మంత్రి ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, వారి కంపెనీల మీద సంచలనమైన ఆరోపణలు చేశారు. సో దీన్ని ఈ ప్రభుత్వం ఎట్లా ఎదుర్కొంటుందో చూడాలి. ఇక మరొక అంశం చూస్తున్నాం. మన రహదారుల పైన 6 ఏళ్లలో రాష్ట్రంలో 45,152 మంది మృతి చెందారు. 2020తో పోలిస్తే 42.7% పెరిగిన ప్రమాదాలు. రాష్ట్రంలో రోడ్లపై రక్తపాతం ఏడాది కోటి పెరుగుతుంది. గడిచిన 6 ఏళ్లలో 1,30,347 ప్రమాదాలు జరగగా 45,152 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు సగటున 2 సంఖ్యలో మరణిస్తుండటంతో రోడ్డు భద్రతపై ఆందోళన రేకెత్తిస్తుంది. గడిచిన 6 ఏళ్లలో రోడ్డు ప్రమాదాల గుణాంకాలను పోలిస్తే రవాణా శాఖలు అధ్యయనం చేశాయి. అందులో పలు కీలక అంశాలని అధికారులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2020లో 19,172 ప్రమాదాలు నమోదు కాగా 2025 నాటికి ఆ సంఖ్య 27,352కి పెరిగింది. ఇక రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలు, రాష్ట్రంలో జరుగుతున్న యాక్సిడెంట్లు, రాష్ట్రంలో జరుగుతున్న దాడి మారణ హోమంగా మారింది. ఏ హైవే పైన చూసిన రక్తపాతంతో ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎన్నో కార్యక్రమాలు చేసినా, ఎన్నో నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అట్లాగే పోలీసు భద్రతా సిబ్బంది కూడా ఎన్ని డ్రంక్ అయిన నిర్వహించినా సీట్ బెల్ట్ అని, ఏదైతే హెల్మెట్లని, అంటే బండి నడుపుతూ మొబైల్ వాడొద్దు అని, ర్యాష్ డ్రైవింగ్ అని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అని, ఏదైనా స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలని ఎన్నో నిబంధనలు చెప్పినా కూడా దాన్ని గాలికి వదిలేసి ప్రాణాలు పోవడానికి చాలా ప్రాణాలు కోల్పోతున్నారు. సో లక్షల్లో వెళ్తున్న రోడ్డు యాక్సిడెంట్లు, అట్లాగే విధంగా ప్రమాదాలు అంటే మరణాలు కూడా లక్షల్లో ఉన్నాయి. సో దాంట్లో దృష్టిలో పెట్టుకుని కూడా ఈరోజు మన రహదారుల పైన 6 ఏళ్లలో రాష్ట్రంలో దాదాపు ఇంతమంది 45,152 మంది మృతి చెందగా 2020లో పోలిస్తే 42.7% పెరిగిన ప్రమాదాలంట. ఇట్లాగే జరిగితే రోడ్డు ప్రమాదంలో సగం జనాభా మొత్తం ప్రమాదాల నుంచి చనిపోయిన వాళ్ళ సంఖ్యని పెరుగుతూ ఉంది. సో ఇకనైనా ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా పాటించాలి. 2 వీలర్ అయితే హెల్మెట్ వాడండి, కారులో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్టు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు, బండ్లు నడుపుకుంటూ మొబైల్ వాడొద్దు, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, ఓవర్ స్పీడ్గా వెళ్ళొద్దు, ముఖ్యంగా డ్రగ్స్ మాదక ద్రవ్యాలను తీసుకొని డ్రైవింగ్ చేయొద్దు. మీకు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం మీకోసం ఎదురు చూస్తుందని ఇటు ప్రభుత్వాలు, ఇటు అధికారులు, చాలామంది స్వచ్ఛంద సంస్థల వారు ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేసినా కూడా పెడుతూ ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. సో ఇకనైనా వాళ్ళు ఏదైనా మారుతారా లేదా అనేది ఒక అంశం తీసుకోవాలి. ఇక మరొక అంశం చూసినట్టయితే
మరొక అంశం చూస్తున్నాం. కేరళ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణలో మాదిరి గ్యారెంటీలు అమలు చేస్తాం. కేరళ ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేరళ యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలు చేస్తున్న 6 గ్యారెంటీల తరహాలో ఇక్కడ అమలు చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓటర్లకు హామీ ఇచ్చారు. ఆదివారం అల్పూజ జిల్లా మావలిక్కర్ శాసనసభ నియోజకవర్గంలోని యూడీఎఫ్ అభ్యర్థి ముత్రాంజాకు మద్దతుగా ఆయన ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలని పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. కేరళలో కూడా యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పడితే 5 గ్యారెంటీలను పూర్తి చేస్తామని అమలు చేస్తున్నారు. ఏదైతే నిన్న కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ప్రచారంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ప్రచారంలో అక్కడ కేరళ వాసులకు తెలంగాణలో ఏదైతే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తూ సంపూర్ణంగా ప్రజల మద్దతు కోరుతున్నాం, అట్లాగే అలాంటి గ్యారంటీ ఇక్కడ ఏదైతే మీకు సంక్షేమ పథకాలు ప్రకటించారో ప్రభుత్వం అంటే ప్రచారంలో అలాంటి తెలంగాణలో ఎట్లయితే అమలు చేస్తామో అదే విధంగా కూడా మేము కేరళలో కూడా అమలు చేస్తాం, చేసి తీరుతాం, సంపూర్ణంగా మీకు మేము మద్దతు ఇస్తాం, ఇవన్నీ కాంగ్రెస్ని మీ ఆదరిస్తే మమ్మల్ని మా పార్టీ నాయకుడిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని అక్కడ కేరళ ప్రచారంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇంకా బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు ఆది శ్రీనివాస్, ఏదైతే రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలు కుమ్మక్కయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసరావు ఆరోపించారు. తాజాగా జరిగిన 2 మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ఫలితాలు ఎందుకు నిదర్శనమని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్మన్ కి పదవులు పంచుకున్న తీరుతో ఈ 2 పార్టీల దోసు బయటపడిందని విమర్శించారు. తమకు ఎవరితోని పొత్తు ఉండదని చెబుతున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుకు ఖానాపూర్ ఇబ్రహీంపట్నంలో ఏం జరిగిందో తెలియదని ప్రశ్నించారు. తమకు కూడా ఎవరితోని పొత్తులు లేవని కేటీఆర్ ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నా. ఇక బీఆర్ఎస్ బీజేపీ జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఎంత అంటే వాళ్ళు ప్రెస్ మీట్ అంటే మీడియా సమావేశంలో, బహిరంగ సభల్లో, బహిరంగ వేదికల్లో కొన్ని కార్యక్రమాలలో అసలు బీఆర్ఎస్ని వీళ్ళు తిడతారు, బీజేపీలను వాళ్ళు తిడతారు. కానీ ఎన్నికల సమయంలో పార్టీలు పదవుల దగ్గరకు వచ్చేసరికి బీఆర్ఎస్ బీజేపీ అలవెన్స్గా ప్రచారంలోకి వెళ్ళారు, పోటీ చేశారు. అక్కడ కొన్ని సందర్భాల్లో కూడా చైర్మన్లు వైస్ చైర్మన్లు కూడా కలిసి ముందుకు వెళ్ళారు. అదే జరిగింది ఇబ్రహీంపట్నంలో. ఆది శ్రీనివాసరావు ప్రభుత్వ విప్పు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, మీ ఆలోచన విధానం ఒకరు రేపు పెడతారు ప్రెస్ మీట్ మీడియా సమావేశం, ఒకరోజు ఈ రోజు పెడతారు ఒకరు, అంటే వీళ్ళు అనుకోని వీళ్ళ ఆలోచన విధానంతోనే ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఏదైనా చేస్తున్నారంటే బీఆర్ఎస్ బీజేపీ. రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతున్న సందర్భానికి ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతున్న అంశానికి పొంతన ఉండదు. కాకపోతే వీళ్ళు పదవుల దగ్గరకు వచ్చేసరికి బాయి అనుకుంటూ పదవులు దక్కించుకుంటారు. మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అంటే చట్టసభలలో మీరు మాట్లాడుతున్నది ప్రజల కోసం మేము ఏదో చేస్తున్నాం, ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఇక్కడ మనకి ఏదైతే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు అయితే మొత్తానికి భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ వాళ్ళని కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన విమర్శించారు. చూడాలి మరి వీళ్ళు ఆ మాటల వరకైనా కేవలం పదవులు కూడా అనుభవిస్తున్నారు. ఇక మరొక అంశం చూస్తున్నాం, పార్టీ మారే ప్రసక్తి లేదు, పదవుల కోసం పాకులాడను ఎంపీ ఈటెల రాజేంద్ర గారు భారతీయ జనతా పార్టీలో ఎంపీగా కొనసాగుతున్నాడు. భారతీయ జనతా పార్టీలో ఎంపీగా కొనసాగుతున్న ఈటెల రాజేంద్ర గారు ప్రతిక్షేణం కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శిస్తున్నాడు. సో ఏదైతే మొన్న హైడ్రా పేరుతోని పేదల ఇల్లు కొల్చారు, హైడ్రా పేరుతో పేదల ఆస్తులు నష్టం చేశారు, హైడ్రా పేరుతోని పేదలని రోడ్ల మీదకి తీసుకొచ్చారు, వాళ్ళకి ఇంతవరకు అతిగతి ఏమీ లేదని ఎన్నోసార్లు కూడా బయటకు వచ్చి మన ఈటెల రాజేందర్ గారు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గారిని ఎప్పుడున్నా ఆయనే మా బాస్ అంటే గతంలో ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు అంటే తెలంగాణ ఏర్పడ్డాక ఎన్నో ఆరాటాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో కార్యక్రమాలతో ఈటెల రాజేందర్ గారు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఆయనకు తనకంటూ ఒక గుర్తింపు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు సీఎం గారు కేసీఆర్ గారు ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు కొనసాగారు. సో ఆయన కేసీఆర్ని కాపాడుకుంటేనే కాంగ్రెస్ని బురదలే ప్రయత్నం చేసిండు. అంటే ఈయన బీజేపీలో కొనసాగుతూ బీజేపీలో ఉన్న నాయకుల మీద కూడా పలుమార్లు విమర్శలు చేసిండు. ఎందుకంటే ఒక రఘునందన్ మీద విమర్శలు చేసిండు, ధర్మపురి మీద, పార్టీ తీసుకున్న ఆలోచనల మీద, రాజా సింగ్ మీద, చాలా వరకు కూడా బీజేపీలో ఉంటూ బీజేపీ నాయకులను విమర్శించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈటెల రాజేందర్ గారు. అసలు ఎందుకు ఈటెల రాజేందర్ గారు పదే కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి ప్రతినిత్యం ఇది మనకు వైరల్ అవుతున్నాడు? ఎందుకు? ఆయన ఆలోచన విధానం ఏముంది? మళ్ళీ కొత్త అంశం తెర మీదకి వచ్చింది, పార్టీ మారుతున్నాడా ఈటెల రాజేందర్ గారు? అసలు పార్టీ మారితే ఏ పార్టీకి వెళ్తాడు? అసలు నిజంగా మొన్న ఒక సంచలనం మనం మొన్న ఒక వేదిక మీద మాట్లాడుకున్నాం. కరీంనగర్ చెందిన బలమైన నాయకులు ఎవరు? కాంగ్రెస్ నుంచి 40 ఏళ్ళ చరిత్ర అంటే 40 ఏళ్ళుగా అక్కడనే
కొనసాగుతూ ఏ పార్టీ జెండా వేసుకోకుండా ఒకే పార్టీ జెండా వేసుకున్న, భుజం మీద వేసుకున్న జీవన్ రెడ్డి గారు పార్టీ మారారు. ఏ పార్టీలకు పోతారు అనేది ఇంకా ఆయన కొంచెం డైవర్షన్లో ఉన్నారు. సో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అదే ప్రాంతానికి చెందిన మరొక బీసీ, బలమైన బీసీ నాయకుడు ఎవరు, ఈటెల రాజేందర్ గారు. ఈయన కూడా పలుమార్లు పార్టీ మారే ఆలోచన, అంటే కొన్ని బలహీన క్షణాలలో బీఆర్ఎస్ పార్టీ వదిలి బీజేపీలోకి వెళ్ళిండు. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఆలోచన, యూటర్న్ తీసుకోవాలనే ఆలోచన ఉందా లేదా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అగనిస్ట్ గా ఆయన ఆ రోజు ఈయన కొన్ని కేసులు, కొన్ని ఆస్తులు, కొన్ని ఎంక్వైరీలు ఈయన మీద పెట్టడంతోనే ఆ రోజు ఏం చేయాలనో ఆలోచన లేకుండా బీఆర్ఎస్ లో వేయగలిసే కొంచెం అది ఆ విషయం కొంచెం సద్దుమణిగింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్కి వెళ్ళే ఆలోచన లేకుండా, ఎందుకంటే అప్పట్లో బీఆర్ఎస్కి ఈటెల రాజేందర్ గారికి చాలా స్ట్రగ్గఫర్ ఉంటుండే. కానీ ఈ తరుణంలో ఈటెల రాజేందర్ గారు ఈ మధ్యన బీసీ బలమైన నాయకుడు, బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి, బీసీలకు రాజ్యాధికారం కావాలన్న వ్యక్తి, బీసీలు 56% ఉన్న బీసీలకు ఎలాంటి అధికారాలు లేవు, రాజ్యాధికారాలు లేవు, రాజ్యాధికారం కూడా ఇయ్యరు. బీసీలనే మనం గెలిపించుకుంటే, మన ఓట్లు మనకి వేసుకుంటే మనమే రాజులం, మనమే రాజ్యాధికారం అనేది కూడా పలు సందర్భంలో ఆయన గొంతు వినిపించే ఆలోచన చేసిండు. అలాంటి తరుణంలో ఈరోజు మరి చివరికి జీవన్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు ఒకే పార్టీలోకి వెళ్తారా? అసలు ఒకే పార్టీలోకి వెళ్తే ఎట్లా లీడ్ చేస్తారు ఆయన? ఎందుకంటే ఒకటే ప్రాంతం కాబట్టి వాళ్ళకు అంత అనుకున్నంత ఉంటుందా? ఎందుకంటే ఇద్దరు కరీంనగర్ వాసులే కాబట్టి. ఇంకా మరి ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతున్న విషయాలు ఒకసారి మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే, ఆయన బీజేపీని విమర్శిస్తున్నాడు, కాంగ్రెస్ని విమర్శిస్తున్నాడు, బీఆర్ఎస్ని ఎత్తుతున్నాడు. అంటే ఎప్పటికున్నా కేసీఆర్ మా అన్న, అంటే అన్నయ్య అన్నయ్య అని పిలుచుకునే వ్యక్తి అన్న అని. ఆయన కూడా అంత, ఈయనకు అంత గౌరవం ఇచ్చే వ్యక్తి. సో ఫైనల్గా ఈటెల రాజేందర్ గారు ఎలాంటి ఆలోచన చేస్తారో, పార్టీ మారే ప్రసక్తే లేదు. ఇంకోటి, పదుల కోసం నేను పాకులాడను, పదుల కోసం, పదులు నాకేం కొత్త ఏం కాదు, నేను అనుభవించిన పదులేం కాదు, 5 నుంచి 6 సార్లు నేను ఎమ్మెల్యేనైనా అన్నట్టు కూడా చెప్పుకున్న తరుణంలో ఈటెల రాజేందర్ గారు ముందుంటాడు. సో ఇంకా ఫైనల్గా చూడాలి ఈటెల రాజేందర్ ఆలోచన ఎట్లా ఉంటుందో. ఇక మనం చూసుకోవాలి మరొక అంశం, పురస్కార గ్రహీతలకు దేవులపల్లి అమర్, పొన్నాల వెంకయ్య నాయుడు, శ్రీనివాసరెడ్డి తదితరులు. ఫోటో జర్నలిజాన్ని కాపాడుకోవాలి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. అమ్మ, ఇక మనం ఒక మంచి చూస్తున్నాం, కెమెరా లెన్స్ భుజాన వేసుకొని ఫోటో జర్నలిస్టులు నిత్యం చేసే ప్రయాణం అసామా అసామాన్యం, అంటే సామాన్యమైనది కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు పేర్కొన్నారు. ఫోటో జర్నలిజం ప్రజాస్వామ్యానికి కళ్ళు లాంటిది, దాన్ని అందరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం టీఎస్పీజేఏ ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ 2025 అవార్డుల ప్రధానోత్సవంలో నాంపల్లిలో రాష్ట్ర మీడియా అకాడమీ కార్యాలయంలో నిర్వహించారు. ఇక రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమల్ల గంగాధర్ అధ్యక్షతన వహించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఏదైతే ఫోటో దినోత్సవ కార్యక్రమంలోని మనకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, దేవులపల్లి అమర్ గారు, చాలా మంది ఉన్నారు. జర్నలిస్టులు అనేది, ఫోటోగ్రాఫర్లు అనేది సమాజానికి కళ్ళ లాంటి వాళ్ళు. అలాంటి జర్నలిస్టులని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఉంది, రాజకీయ ప్రభుత్వాలకు ఉంటుంది, అధికారులు ఉంటుంది, నాయకులకు ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం ప్రజల్లో జరుగుతున్న సమస్యలని ఎవరైతే ఐడెంటిఫై చేస్తారో ఫస్ట్ ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, వాళ్ళని కాపాడుకోవాలి. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కళ్ళకు కట్టినట్టు చూపేది వీళ్ళు మాత్రమే, వీళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని సాక్షాత్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చాలా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇక మరొక అంశాన్ని చూసుకున్నాం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ. ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. జనగామ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతుల ఆదివారం ఆయన హాజరయ్యారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు రాష్ట్రంలో అమలు చేయడంతో విపులమైన సీఎం రేవంత్ రెడ్డి. కేరళ ఎన్నికల ప్రచారంలో మాత్రం గ్యారెంటీలను అమలు చేస్తున్నట్లు అబద్ధాలు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సులు, మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మరేది అమలు కావడం లేదు. త్వరలో ఈ పథకాన్ని రద్దు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఆయన ఒక సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇక రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఇప్పుడు ఒంటరిగానే పోటీ చేస్తుంది, తర్వాత ఎన్నికలు వచ్చే సమయానికి మద్దతు కూడా కట్టుకుంటుంది. అటు టీడీపీది, ఇటు బీఆర్ఎస్ది. ఏదైనా వీళ్ళు ఒక స్టాండ్గా ఉండరు. ఎందుకంటే మొన్న వీళ్ళు ఎవరితో మేము పోటీ చేయము, ఎవరు మాకేమో అది కాదు, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రతి గ్రామంలో బీజేపీకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 100లో ఉంటారు. మా కార్యకర్తలు మాకు ఓట్లు వేస్తే మేమే సీట్లు గెలుచుకుంటాం అని ఒక ప్రకటనలో తెలిపారు.
చివరికి ఏమవుతుంది, బీఆర్ఎస్లతోనో కాంగ్రెస్, లాస్ట్ కాంగ్రెస్లతో కూడా మీరు కాపురాలు చేశారు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ బీజేపీ భద్ర శత్రువులు. ఇది ఎక్కడ ఏ పిల్లోని అడిగినా కూడా చెప్తారు దేశం మొత్తంలో. అలాంటి కాంగ్రెస్ వాళ్ళతో దాదాపుగా పదుల సంఖ్యలో మీరు సుదీర్ఘంగా భారతీయ జనతా పార్టీలో కొనసాగిన తరుణంలో కొన్ని చోట్ల మీరు వాళ్ళతోని కలిసిపోయారు. అంటే రాష్ట్ర అధ్యక్షుడు ఇట్లా మాట్లాడుతున్నారు. చాలా ఆయనకు నిజంగా ఆయన కూడా తెలుసు ఆ విషయాలన్నీ. భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతం. భారతీయ జనతా పార్టీ అనేది ఒక హిందూ ధర్మం మీద ఫైట్ చేస్తుంది. వీళ్ళ సిద్ధాంతాలు వేరు, వీళ్ళ విలువలు వేరు, వీళ్ళ రాజకీయం వేరు, వీళ్ళ ఆలోచన విధానం వేరు, వీళ్ళ భవిష్యత్ ఆలోచన ఇంకా వేరు ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. అలాంటి తరుణంలో ఆర్ఎస్ఎస్ కానీ, ఏబీఈపీ కానీ, బజరంగ దళాలు కానీ ఇలాంటి కొన్ని సంస్థలు కలుపుకుంటేనే బీజేపీ. వీళ్ళు నిజంగా భారతీయ జనతా పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలా వరకు హిందుత్వం, హిందూ ధర్మం, హైందవ ధర్మం ఇలాంటి అంశాలే మాట్లాడతారు. అసలు వాళ్ళు సుదీర్ఘంగా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కండువ వేసుకున్న తరుణంలో వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి అసలు ఉన్నంత వరకు వాళ్ళు పార్టీ మారని ఒక ఆలోచన ఉంది. ఈ మధ్యకాలంలో ఈజీగా పార్టీలు మారుతున్నారు, వాళ్ళు మాటలు మార్చుకుంటున్నారు. పార్టీకి అవతల పార్టీకి అసలు సుదీర్ఘమైన శత్రువు ఉన్నా సరే వాళ్ళతో కలుపుకొని మీరు ముందుకెళ్ళి పదవులు దక్కించుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ. ఆ విలువలతో కూడుకున్న ఆ రాజకీయం ఇప్పుడు జరగట్లేదు, చెయ్యట్లేదు కూడా, చెయ్యరు కూడా ఇప్పుడు. ఎందుకంటే విలువలు కోల్పోతున్న భారతీయ జనతా పార్టీ. కానీ అప్పుడున్న నాయకులకు, అప్పుడున్న ఆ నాయకత్వ లక్షణాలకి ఎప్పటికీ వాళ్ళకి ఆ గుర్తింపు వల్ల అది కొందరి వరకే. ఇప్పుడు అది గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. కేవలం అది ఏది కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలోనే జరుగుతుంది. జిల్లా స్థాయిలో మీరు అనుకున్న విలువలు ఏం జరగదు. ఎక్కడో కొందరు, అందరినీ మనం అనడానికి కూడా వీల్లేదు. చాలా మందికి నికాస్ అయినా, ప్రాణం పోయినా సరే పార్టీ మారని, ఆ జెండా మొయ్యని మారని చాలా మంది నాయకులు ఉన్నారు, ఆ కార్యకర్తలు ఉన్నారు. కరుడు కట్టిన బీజేపీలో ఉంటూ దాంట్లోనే వాళ్ళు చిరస్థాయిగా చివరి వరకు పోరాటం, వాళ్ళ యాత్ర, వాళ్ళ దారి. అలాంటి వాళ్ళని మనం అవమానించొద్దు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కొందరు ఇబ్బంది పెట్టడం వల్ల అలాంటి వాళ్ళకి ఇలా నోరు లేకుండా అయింది. సో ఇంకా మరొక అంశం చూసుకుందాం. ఇది కేటీఆర్ గారు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. కొలంబియా బిజినెస్ స్కూల్లో కేటీఆర్ ప్రసంగం. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా యువత తమ సామర్థ్యాలను పెంపొందించుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. అమెరికాలో న్యూయార్క్ నగరంలోని ప్రతిష్టాత్మకంగా కొలంబియా బిజినెస్ స్కూల్లో ఆదివారం జరిగిన 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ కి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఉద్దేశించి తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు. సుదీర్ఘ పోరాటం ద్వారా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పరిపాలన, ఆవిష్కరణలు, ఆర్థిక అభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా నిలిచింది. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవ, ఆకాంక్ష, పురోగతికి నిదర్శనం. ఇక కొలంబియాలో బిజినెస్ స్కూల్లో ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఇన్వైట్ చేశారు. నిజంగా ఆయన మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు మంచి వాక్ చాతుర్యం ఉన్న వ్యక్తుల్లో ఈయన ఒక ప్రముఖులు. హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా అవలీలగా మాట్లాడతారు. ఎంత ఎలా అంశం ఎలాంటిదైనా సరే చాలా అనార్కిలంగా మాట్లాడి ఎంతో మందిని ఆయన వైపు తిప్పుకునే క్యాబినెట్ ఉన్న వ్యక్తి ఎవరంటే మన కేటీఆర్ గారు. నిజంగా ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ అవలీలగా మాట్లాడుతున్న వ్యక్తుల్లో నిజంగా కేసీఆర్ గారు కూడా సంస్కృతం కూడా మాట్లాడే వ్యక్తి. చాలా ఆయన ఒక మేధావి అని చెప్తారు. అలాంటి వారికి కల్వకుంట్ల కే కేటీఆర్ కానీ, కల్వకుంట్ల కవిత గారు కానీ మనకు వీళ్ళు సుదీర్ఘంగా ఒక లాంగ్వేజ్ పరంగా అయితే వాళ్ళు చాలా ఉన్నతమైన ఆలోచన విధానంతో ముందుకెళ్ళి వాళ్ళు మాట్లాడి నిజంగా అక్కడ జరుగుతున్న కొలంబియా బిజినెస్ స్కూల్లో నిజంగా ఆయన ముఖ్య అతిథిగా పిలిచారంటే ఆయన ఆలోచన శక్తి. అక్కడ కూడా ఆయన ఏం చెప్తారు, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా యువత పెంపొందించుకోవాలి. చాలా మంది యువత ఇక్కడ వరకే ఉన్నాను, ఇదే నా సెక్టారు, ఇదే నా ప్రపంచం, ఇక్కడ వరకే నేను ఉంటాననేది కాదు. భవిష్యత్ మనం ఏం చేస్తున్నాం, మన ఆలోచన ఏంటి, మనం ఎంతవరకు చదువుకున్నాం, మన వల్ల సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది, ఆ సమాజం దానివల్ల ఎంత దేశానికి ఉపయోగపడుతుంది, ఆలోచన విధానంతోనే మనం ముందుకెళ్ళాలి. నాకెందుకులే అనుకుంటే చాలా మంది మేధావులు అక్కడే ఉంటారు. స్వాతంత్ర సమరయోధులు కానీ, తెలంగాణ రాష్ట్రానికి తీసుకున్నాం చాలా మంది మేధావులు. ఒక మేధావి మౌనంగా ఉంటే దేశానికే ప్రమాదం అని చాలా మంది కవులు చెప్తా ఉంటారు. అలాంటి మేధావులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడుగు ముందుకేసి మన కోసమో, మన చుట్టూ ఉన్న 10 మంది కోసమో పోరాటం చేస్తే ఆ పోరాటం 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అలా ఒక ఆలోచన విధానంతో ఈరోజు మనం ముందుకు తీసుకెళ్ళి ఏదైతే మనకు మన కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులు నిజంగా కొలంబియా చీఫ్ గెస్ట్గా ఆయన
వెళ్ళి అక్కడ వాళ్ళకు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో విషయాలు, ఎన్నో సందర్భాలు, ఎన్నో జ్ఞాపకాలు చెప్పే ఆలోచన చేశారు. అంటే తెలంగాణ 10 ఏళ్లలో పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఎంతమంది అమరులయ్యారు, ఎంతమంది బలిదానం చేసుకున్నారు. సరే వాళ్ళు ప్రాణాలు కోల్పోయినా సరే ఇంకా మన మదిలో గుర్తుండిపోయారు. కానీ ఇలా తెలంగాణ సాధించుకొని పురోగతి కానీ, మనకు బా మంచినీటి కానీ, సాగునీటి కానీ, వనరులు కానీ, ఉద్యోగాలు కానీ, వీళ్ళు ఇంకా చాలా వరకు ఎన్నో మనం దక్కించుకున్నాం. ఇలా ఆ దక్కించుకోవడానికి ప్రధాన కారణమైనటువంటి ఉద్యమ నాయకుడు ముందుండి చాలా మందిని అడుగులు వేయించడానికి ప్రధాన పాత్రధారులు ఉన్న రాష్ట్ర కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన తీసుకున్న ఆలోచన, ఆయన ఇస్తున్న ఆలోచన ఆ రోజు అందరినీ మనకు అజ్జేసింది. సో దాంతో ఇలా కేటీఆర్ గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక జిల్లా వార్తలకు వచ్చేసరికి మట్టి ఫిల్టర్ ఇసుక దందా, గుల్లవుతున్న జలాశయాలు. ఇక భవిష్యత్ తరాలకు సాగునీటిని అందించే రైతుల అవసరాలను తీర్చే జలాశయాలపై మట్టి ఫిల్టర్ ఇసుక మాఫియా పంజా విసురుతుంది. వీటి లోపలే ప్రాంతాల్లో మట్టిని ఇష్టానుసారంగా తవ్వి తరలించడం, ఫిల్టర్ల ఇసుక తయారు చేస్తుండగా ఇక మనం ఏదైతే మట్టి ఫిల్టర్ ఇసుక దందా, నిజంగా ఏదైతే వాగుల నుంచి నదుల నుంచి వచ్చిన ఇసుకని తీసుకుని వాళ్ళు ఏదన్నా చేసుకోవాలి. అది కూడా అక్రమంగా కాదు, సక్రమంగా. ఈ మధ్యన మనకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, మనం నగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆదేశాల మేరకు కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే ఇసుకను కొనుగోలు చేయాలి. ఏదైతే వెబ్సైట్కి వెళ్ళి మీరు క్లియరెన్స్ తీసుకొని, మీది అయితే వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకొని, దాంతోనే మీరు ఆన్లైన్లో వెళ్తే రాష్ట్రానికి మీరు ఇసుక తీసుకుంటున్న ఆ రాష్ట్ర ఖజాన్లోకి వెళ్తుంది మీరు. సో ఇట్లా మట్టిని విక్రయించొద్దని చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఫిల్టర్ చేస్తారంట. ఏదైతే మనం వాటర్ ఫిల్టర్ ఇప్పుడు ఎట్లయితుందో దాన్ని మంచినీటి, దీన్ని ఏమంటారు, ఒక అదో కరప్టెడ్, అదొక అట్లాగే ఎట్లయితే మనం వాటర్ ఫిల్టర్ని చేస్తున్నామో ఇసుకని కూడా ఫిల్టర్ చేస్తున్నారంట. ఏదైతే కొంచెం మట్టిలాగా ఉన్న దాన్ని ఫిల్టర్ తీసుకొచ్చి దాన్ని ఆ ఫిల్టరైజ్ చేసి ఎవరైతే గృహవసరాలకు అవసరం ఉంటుందో వాళ్ళకు వినియోగం చేస్తూ ఉన్నారు. సో దాన్ని కూడా కట్టడి చేసే ఆలోచన చేస్తున్నారు. అది గద్వాల్లో జరిగింది. ఇక మనం నాగర్ కర్నూలు జిల్లాలో కులరహిత సమాజానికి కృషి. ఇక ఇది కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. మంచి ఒక వార్త అండి ఇది. కులరహిత సమాజ నిర్మాణానికి కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు అని కలెక్టర్ బాధవ సంతోష్ కుమార్ కొనియాడారు. ఆదివారం పట్టణంలో పాత కలెక్టరేట్ ముందు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేశ్వర రెడ్డి, డాక్టర్ వంశకృష్ణలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కులరహిత సమాజాన్ని నిర్మూలించాలి. కులరహిత సమాజాన్ని మనం దాన్ని ముందుకు వెళ్ళొద్దు. ఏదైతే మనకు కులాలకు అతీతంగా కూడా పాటుపడాలి. అంటే కొద్ది కాలం నుంచి కూడా చూస్తున్నాం, కులరహిత కూడా ఎవ్వరు కూడా తక్కువ కులాలని, నీది ఆ కులము, నాది ఈ కులము, నువ్వు అక్కడ ఉండాలి, నేను ఇక్కడ ఉండాలనే ఆలోచన అయితే ఈ ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. కొందరు అక్కడో ఇక్కడో ఎక్కడో మారుమూల గ్రామాలలో జరుగుతున్న దాన్ని కూడా మనం దాన్ని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని బహిరంగంగా సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తీసుకురావాలి. ఎవరి కులం వాళ్ళకి గొప్ప, ఎవరి ఆలోచన విధానం వాళ్ళకే గొప్ప. మనకు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఆ రాజ్యాంగం ప్రకారంగా ఎవరికి ఏ రిజర్వేషన్ అనే వరకే చూసుకోవాలి. కానీ కులం, నీ కులం ఎంత, నా కులం ఎంత, కులాల దూషణతో ముందుకు వెళ్ళొద్దు. దాంతో కూడా మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నాం. మరొక అంశం చూసుకున్నట్టయితే ప్రైవేటు ఫీజుల్లో జులుం. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ప్రైవేటు పాఠశాలలో మొదటి తరగతిలో ప్రవేశానికి 1,20,000 రూపాయలు నిర్ణయించారు. వసతి, భోజనం, పుస్తకాలు అన్నిటికీ కలిపి ఈ ధర నిర్ణయించారు. యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ స్థాయిలో వసూలు చేస్తుంది. పాలమూరు జిల్లా కేంద్రంలో ఓ పాఠశాలలో 10వ తరగతి ఫీజు 80,000 తీసుకుంటున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇక్కడ కూడా విద్యాశాఖ అనుమతులు పొందకుండానే సొంతంగా యాజమాన్యం తరగతికి ఇంత చొప్పున ఫీజులు నిర్ణయించడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు ఇష్టానురీత ఫీజులు పెంచుతున్నారు. విద్యాశాఖ అనుమతి పొందకుండానే ఏటా పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఫీజులను చూసి తల్లిదండ్రులు జంకుతున్నారు. 5 జిల్లాల్లో వారు ఎక్కువగా తమ పిల్లలను మంచి పాఠశాలలో చేర్పించేందుకు మహబూబ్ నగర్ను ఎంచుకుంటారు. అదే అదునుగా భావించి ఇక్కడ ఇష్టాని రీతిగా కొందరు ఫీజులు వసూలు చేస్తున్నారు. స్థాయి తక్కువ ఉన్న పాఠశాలలో నర్సరీకి 20,000 కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. పేరున్న బడులు అయితే 40,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. లక్షల్లోకి వెళ్తుంది చదువు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య, వైద్యం అన్నట్టుగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు, వేదికల మీద చెప్తున్నారు. అలాంటి నిజాయితీ అధికారులను నియమిస్తున్నారు విద్యాశాఖ కావచ్చు. తరుణంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 1,50,000 నుంచి తీసుకుంటున్నారంట ఫీజులు.
వాళ్ళ బుక్స్కి, యూనిఫామ్కి, షూస్కి, టైకి, బెల్ట్కి, భోజనానికి, వసతికి, ఇలా పేరు పేరున ఒక్కొక్క దానికి ఇంత అన్నట్టుగా వాళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ మధ్య తరగతి కుటుంబాలను నడ్డి విరుస్తున్నారు. దీనికి ప్రభుత్వం పర్మిషన్ ఉందా? లేదు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తున్న వాళ్ళకి ఇయ్యదు. డిఓ గారు కానీ, విద్యాశాఖ మంత్రి గాని ఏమన్నా దీనికి సందేశిస్తారా? అసలు వాళ్ళని కట్టడి చేయలేకపోతా ఉన్నారు. దానికంటే ఒక జీవో తీసుకురాలేకపోతున్నారు. అంటే ఒక సామెత ఉండదు, ఇంట్లో కోడలనేమో దోసుకో, అత్తనేమో దాసుకో. ఇట్లా అంటే నువ్వు చేసే పని నువ్వు చేసుకో, నేను నేను వద్దన దొంగతనం చేస్తుంటే అట్లానే నువ్వు నా కళ్ళ ముందర చేయదు. ప్రభుత్వం చెప్తున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలని మేము లక్షల్లో లక్షల్లో కోట్లలో కూడా మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చి నాణ్యమైన విద్య ఇచ్చే ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తున్నాం. మీరు ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పంపిస్తారు పిల్లల్ని? ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. నాణ్యమైన విద్య, క్వాలిఫై అయిన టీచర్లతో బోధన ఇప్పిస్తాం, మంచి భోజనం పెడతాం, మంచి యూనిఫామ్ ఇస్తాం, మంచి విద్యను ఇస్తాం, చదువును అందిస్తాం అని ప్రభుత్వం చెప్తుంది. మరి ప్రైవేటు పాఠశాలలో ఇంటర్ ఫెయిల్ అయ్యి డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళను కూడా ప్రైవేటు స్కూళ్ళలో చెప్పిస్తున్నారు. వాళ్ళకే రాదు చదువు, పిల్లలకి ఏం చెప్తాను? నర్సరీ నుంచి వేలల్లో లక్షల్లో వసూలు చేస్తూ ఉన్నారు. నిజంగా మరి వాళ్ళు ఎందుకు కట్టడి చేయట్లేదు? మరి ఒక డిఓ గారు పర్మిషన్ లేకుండానే ఇష్టానుసారంగా ఉమ్మడి జిల్లాలో లక్షల్లో ఫీజులు పెంచుతున్నారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ మీద ఎందుకు ఒత్తిడి తేవట్లేదు? మరి డిఓ గారు పర్మిషన్ లేకుండా, మా పర్మిషన్ లేదు మాకు తెలియదు అంటే, మీకు తెలియకుండానే విద్యా వ్యవస్థలన్నీ జిల్లాలో ఉత్పన్నమవుతున్నాయా? అంటే మీ రివ్యూ మీటింగ్ ఉంటాయి, నెలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న యాజమాన్యాలతోని గవర్నమెంట్ అధికారులు రివ్యూ మీటింగ్ పెట్టుకుంటారు. అంటే ఒక సమావేశం, మీ విద్యా వ్యవస్థ ఎట్లా ముందుకెళ్తుంది, మీరు ఎంతమందికి ఉచిత విద్య ఇస్తున్నారు, మీకు ఎంత స్ట్రెంత్ ఉంది, మీ గ్రౌండ్ ఎట్లా ఉంది, ఏదైనా ఫైట్, ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఎన్ని పిల్లలు అంటే మనం అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయి, స్కూల్కి గ్రౌండ్ ఉందా లేదా, అసలు మంచినీటి వ్యవస్థ అనేది ఉందా లేదా, ఇలాంటి క్షుణ్ణంగా పరిశీలించిన అదే డివిఓ గారు మరి ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టానుసారిగా ఫీజులు పెంచితే దానికి ఎందుకు కమిటీ అయ్యారు? అట్లంటే మా పరిధిలో లేదు, మేము దాన్ని పర్యవేక్షించలేము అనేది చెప్తా ఉన్నారు. సో మరి ఈ విషయాలన్నీ మధ్యతరగతి కుటుంబాలు, అధికారులు, ప్రభుత్వమే కదా చూసుకునేది, మరి వాళ్ళు ఎందుకు చూసుకోరు? సో దీనికి వాళ్ళ ఆలోచన విధానం ఒకసారి మనం ఆలోచించినట్టయితే దీనికి సమాధానం ఉండదు. ఏం సమాధానం ఉండదు. దానికి కూడా వీళ్ళు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి భరోసా ఉండదు, భరోసా ఇవ్వరు. మరి మధ్యతరగతికి సంబంధించిన వాడు ఎవరికి చెప్పుకోవాలి? ఏ అధికారి దగ్గర పోవాలి? మండలాల నుంచి జిల్లాలకు, జిల్లాల డిఓ గారు దీనికి ముఖ్యమైన అధికారి. అలాంటి డిఓకి కంప్లైంట్ చేస్తే మీరు ప్రైవేట్ స్కూల్కి పంపించకండి, ప్రభుత్వ పాఠశాలకు పంపించండి అంటారు. కానీ ప్రైవేటు పాఠశాల మీద ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? తీసుకోరు. ఏమన్నా వాళ్ళకి ఏమన్నా సీజ్ చేస్తున్నారా? ఎక్కడో దగ్గర చెయ్యరు. వాళ్ళకి ఏమన్నా నోటీసులు ఇస్తున్నారా? ఇవ్వరు. ఏదైనా జర్నలిస్ట్ రాస్తే వాళ్ళ మీద జర్నలిస్ట్ పిలిచి అడుగుతారు, వాళ్ళ మీద ఎందుకు రాస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది అంటే, అంటే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ విషయాలు కానీ ప్రభుత్వాలకు, అధికారులకు పట్టవు. అంటే ఇష్టానుసారంగా ప్రైవేటు రంగాలలో మీరు దోచుకోండి. ఒకవేళ మీకు ఆ వ్యవస్థకి ఫీజులు కట్టినోడు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తాడు. ఒక దాదాపు 5 నుంచి 10 కోట్లు ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని కడతా ఉన్నారు కదా. నిజంగా మంచి ఆలోచన సార్ ఇది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నది. కానీ ఆ 5 కోట్లతో కట్టుకుంటున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సుమారుగా ఎంతమంది విద్యార్థులు వెళ్తారు, ఎంతమంది టీచర్స్ ఉంటారు, ఎంతమందికి అక్కడ మెయింటైన్ చేయగలుగుతారు? అంటే ప్రభుత్వం ఒక కుర్రోనికి, అంటే ఒక విద్యార్థికి ₹1,00,000 చొప్పున ఖర్చు పెడుతుంది అనుకున్నాను సంవత్సరానికి. అంటే ఇక్కడ ప్రైవేటు పిల్లోడికి ₹60,000. అంటే మరి ప్రభుత్వ పాఠశాల పిల్లలని అక్కడ మనం చేర్పించాలి. ఆయా 5 కోట్లతో ప్రారంభించిన ఈ స్కూల్కి సుమారుగా 5,000 మంది విద్యార్థులు ఉండాలి. మరి ఆ 5,000 మంది విద్యార్థులు ఉండడానికి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో నిధులు కేటాయించింది, నిధులు మంజూరు చేసింది, బిల్డింగ్ అయిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది, రేపు నెక్స్ట్ అకాడమిక్ వస్తుంది, అది ప్రారంభం అవుతారు. మరి 5,000 మంది పిల్లలను ఎట్లా సమకూర్చుతారు అనేది బలమైన ఒక ఆలోచన. ప్రైవేటు పాఠశాలను ఉన్న అధికారులే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఉన్న వాళ్ళ ఫంక్షన్లకు వాళ్ళే గెస్టులుగా వస్తున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వకుండానే వాళ్ళ ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటున్నారు అనేది ఒక మధ్య తరగతి వాళ్ళ ఆలోచన విధానం. చూసుకోండి. ఎందుకంటే విద్య ఏదైనా ఒక ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎవరైనా సరే నేరుగా వచ్చి డిఓ గారిని కలిసి మీకు ఫిర్యాదు చేయరు. ఏదైనా అరకొర సమాచారంతో వాళ్ళు ఏదైనా అయ్యో బాబో ఏంటని వాళ్ళు మొత్తుకుంటారు. ఎవరైనా పేపర్ వాళ్ళు, న్యూస్ వాళ్ళు రాస్తారు. అలాంటి అంశాలు మీరు తీసుకోండి. వాళ్ళ ఆలోచన, వాళ్ళ బాధ, వాళ్ళ కడుపు కోత, ఇద్దరు కష్టపడితేనే వచ్చే జీతంతో ఇల్లు నడవాలి, వాళ్ళ తిండి తిప్పలు నడవాలి, కుటుంబం నడవాలి,
ఈ ప్రైవేటు పాఠశాలకు ఫీజులు ఏంది ప్రభుత్వం ఒకవైపు ఏమో ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు, మరో పక్క ప్రభుత్వమే ప్రైవేట్ రంగాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. సో మొత్తానికి ఏదైతే విద్యాశాఖలో మార్పులు అయితే తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలకి జిల్లాల వారిగా జిల్లా విద్యాశాఖలో ఉన్న అధికారులు కూడా గమనించి ప్రైవేటు రంగాలలో చదువుతున్న పిల్లల మీద ఫోకస్ కాకుండా, ప్రైవేటు పాఠశాలల మీద ఆలోచన కాకుండా ప్రభుత్వ పాఠశాలల మీద ఫోకస్ చేసి విద్యార్థులని దాదాపు 5 కోట్లతో మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కనీసం 5,000 మంది విద్యార్థులు ఉండడానికి మీరు ఏమైనా ఆలోచన తీసుకురండి. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచనకు నిధులు మంజూరు చేసిన దానికి కొంచెం స్వార్థకత ఉంటుంది. ఇకనైనా అలాంటి ఆలోచన చేస్తారని మనం కోరుకుందాం. మరొక అంశం చూద్దాం. కన్నీటి కష్టాలు పంటల్ని కాపాడుకోవడానికి ఆపసోపాలు అధికారులు స్పందించాలని అన్నదాతలు వేడుకోలు. కల్వకుర్తి కేఎల్ఐ కింద సాగు చేసిన పంటలకి నీరు అందడం లేదని కాలువ వెంట కృష్ణా జలాలు ముందుకు రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని తెలుసుకున్న కల్వకుర్తి మండలం ముకురాల గ్రామ రైతుల చర్యలకు దిగారు. శనివారం రాత్రి తర్నికల్ సమీపాన ఏర్పాటు చేసిన కేఎల్ఐ కాలువ షెల్టర్ వద్దకు చేరుకున్నారు. వెంకటాపూర్, తోటపల్లి, ఇతర గ్రామాల రైతుల కేఎల్ఐ కాలువకు ఏర్పాటు చేసిన షెల్టర్లను ముయ్యడంతో కృష్ణా ముందు గ్రామాలకు రావడం గుర్తించారు. కాలువ ద్వారా కృష్ణా జలాల ముందుకు వచ్చేలా ముకురాల రైతులు షెల్టర్లను పైకి ఎత్తి అక్కడ రాత్రి కాపలా ఉన్నారు. సాగునీటిలో ఉన్న పంటలని కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు నారిగౌడు, మల్లయ్య, వెంకటయ్య ఇక ఏదైతే మనకు కేఎల్ఐ కాలువ ద్వారా వాళ్ళకు పంటలు ఎండిపోతున్నాయి, సో ఎవరో దారి మళ్లిస్తున్నారు. ఈ సమయంలో అంటే ఆ వాటర్ని అడ్డుకోవడంతో పంటలు ఎండిపోతే రైతులు నష్టం వస్తుంది, రోడ్డు పాలవుతారు. సో ఏదైతే వాళ్ళకు ఏర్పాటు చేసినాడో ఈ షెటర్ దగ్గర వచ్చి పడుకొని వాళ్ళు ఆ కాలువకి వాటర్ పంపించుకొని ఆ పొలాలకు వాటర్ చేరేందుకు వాళ్ళు కొన్ని కష్టాలు పడుతూ ఉన్నారు. అధికారులు ఎక్కడైనా గుర్తించి వాళ్ళ కష్టాలను చూసి వాళ్ళ పొలాలకి నీరు అందజేయాలని వాళ్ళు అంటే ఇబ్బందికరంగానే ఉండి వాళ్ళ పరిస్థితి చూసుకున్నట్టయితే మొత్తానికి వీళ్ళకు అధికారులు ఎక్కడైనా న్యాయం చేయాలని కోరుకుంటూ మొత్తానికి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా వార్తలు ఇవ్వండి. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.